జూన్ 3 చరిత్రలో ఈరోజు జూన్ 3, 1947లో అప్పటి వైస్రాయ్ లార్డ్ మౌంట్ బ్యాటన్ భారతదేశాన్ని 2 భాగాలుగా విభజించినట్టు ప్రకటించిన తేదీ ఇది. ఆగస్టు 15న భారతదేశం ఒకవైపు బ్రిటిష్ వారి నుండి స్వాతంత్రం పొందింది, మరోవైపు విభజన జరిగింది. ఈ విభజన లక్షలాది మందిని తమ దేశంలోనే శరణార్థులను చేసింది. భారతదేశ విభజనతో పాకిస్తాన్ ఆగస్టు 14, 1947లో కొత్త దేశంగా ఉనికిలోకి వచ్చింది. భారత్ పాకిస్తాన్ విభజన సమయంలో సంభవించిన అల్లర్లలో లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయారు. అప్పటి వరకు ఉమ్మడిగా ఉన్న బెంగాల్, పంజాబ్ విభజన అత్యంత ప్రభావం చూపింది. విభజన తర్వాత 2 దేశాల మధ్య 3 యుద్ధాలు జరిగాయి. పాకిస్తాన్ ఉగ్రవాదంపై భారత్ ఇంకా పోరాడుతోంది. 1984 జూన్ 3వ తేదీన వేర్పాటువాద ఉగ్రవాది జర్నైల్ సింగ్ భింద్రన్వాలేపై భారత సైన్యం ఆపరేషన్ బ్లూ స్టార్ను ప్రారంభించింది. స్వర్ణ దేవాలయాన్ని వేర్పాటువాదుల బారి నుంచి విముక్తి చేసేందుకు ఈ ఆపరేషన్ ప్రారంభించారు. ఆ సమయంలో దేశపాలన ఇందిరాగాంధీ చేతిలో ఉంది. అయితే అకాలీదళ్ను అధికారం నుంచి దింపేందుకు ఇందిరాగాంధీ అతని రాజకీయాల్లోకి తీసుకువచ్చింది. ఆ వ్యక్తే భవిష్యత్తులో తనకు ఇబ్బందిగా మారతాడు అని ఇందిర ఊహించలేదు. జర్నైల్ సింగ్ భింద్రన్వాలా అతని రాడికల్ థింకింగ్ కారణంగా పంజాబ్లో ప్రజాదరణ పొందాడు. అంతేకాకుండా పంజాబ్లో వేర్పాటువాదానికి ఆజ్యం పోయడం కూడా ప్రారంభించాడు. భింద్రన్వాలాను అదుపులో పెట్టలేకపోయిన కేంద్రం అతనిపై ఆపరేషన్ ప్రారంభించవలసి వచ్చింది. అతను గోల్డెన్ టెంపుల్ని తన స్థావరంగా చేసుకున్నాడు. ఇక్కడ ఆయన ఆయుధాలు సేకరించడం ప్రారంభించాడు. జూన్ 7వ తేదీన ఆపరేషన్ బ్లూ స్టార్ కింద భారత సైన్యం స్వర్ణ దేవాలయాన్ని తన అధీనంలోకి తీసుకుంది. భింద్రన్వాలే మరణంతో ఆపరేషన్ ముగిసింది. ఆపరేషన్ పూర్తయిన తర్వాత ఇందిరాగాంధీ స్వర్ణ దేవాలయాన్ని సందర్శించారు. కానీ ఈ ఆపరేషన్ ఇందిరాగాంధీపై వేర్పాటువాదులలో ఆగ్రహాన్ని సృష్టించింది. దాని ఫలితం 4 నెలల తర్వాత జరిగిన ఆమె హత్యే. 1984 అక్టోబర్ 31న ప్రధానమంత్రి ఇందిరాగాంధీని ఆమె 2 సిక్కు భద్రతా సిబ్బంది హత్య చేశారు. 1915 జూన్ 3న నోబెల్ బహుమతి గ్రహీత బెంగాలీ రచయిత కవి రవీంద్రనాథ్ ఠాగూర్ను బ్రిటిష్ ప్రభుత్వం నైట్హుడ్ అంటే సర్ బిరుదుతో సత్కరించింది. కానీ 1919 ఏప్రిల్ 13న జలియన్ వాలాబాగ్ ఊచకోతకు నిరసనగా ఆయన బ్రిటిష్ ప్రభుత్వానికి నైట్హుడ్ బిరుదును తిరిగిచ్చేశారు. ఠాగూర్ వైస్రాయ్ చెమ్స్ఫోర్డ్కు లేఖ రాసి బ్రిటిష్ చక్రవర్తి ఇచ్చిన నైట్హుడ్ బిరుదును వదులుకుంటున్నట్లు ప్రకటించారు. ఆయన ప్రకటనతో బ్రిటిష్ ప్రభుత్వం ఒక్కసారిగా షాక్కు గురైంది. గురుదేవ్ రవీంద్రనాథ్ ఠాగూర్ నిజమైన దేశభక్తుడు. భారతదేశ జాతీయ గీతం జనగణమన, బంగ్లాదేశ్ జాతీయ గీతం అమర్ సోనార్ బంగ్లా రవీంద్రనాథ్ ఠాగూర్ స్వర కల్పనలు. 1999 జూన్ 3న భారత వాయుసేన సైనికుడు కంబంపాటి నచికేతరావును పాకిస్తానీలు విడుదల చేశారు. 26 ఏళ్ల నచికేత్ 1999 మే 3న ప్రారంభమైన కార్గిల్ యుద్ధంలో బటాలిక్ ప్రాంతంలో ఎయిర్ ఫోర్స్ గ్రూప్ 9తో కలిసి పనిచేస్తున్నాడు. మే 27, 1999లో 17,000 అడుగుల ఎత్తులో ఉన్న శత్రు స్థానాలపై దాడి చేసే బాధ్యత నచికేత్కు అప్పగించారు. నచికేత్ తన యుద్ధ విమానం MiG-27తో శత్రువుపై కాల్పులు జరిపాడు. కానీ అతని విమానం ఇంజన్ విఫలమైంది. ఎన్నో ప్రయత్నాలు చేసినా ఎలాంటి ఆప్షన్ దొరక్క జెట్ నుంచి బయటకు వెళ్లాల్సి వచ్చింది. అతను తన పరిసరాలను పరిశీలించినప్పుడు తన సహోద్యోగి తన MiG-21 జెట్లో తన కోసం వెతుకుతున్న స్క్వాడ్రన్ లీడర్ అజయ్ అహుజాను పాకిస్తానీ క్షిపణి ఢీకొట్టడం చూశాడు. ఆ తర్వాత నచికేత్ను కూడా పాకిస్తాన్ సైన్యం బందీగా పట్టుకుంది. అతన్ని రావల్పిండి జైల్లో పెట్టింది. ఈలోపు భారతదేశం, ఐక్యరాజ్యసమితి, అంతర్జాతీయ మీడియా నుండి పాకిస్తాన్ సైన్యంపై చాలా ఒత్తిడి వచ్చింది. పాకిస్తాన్ సైన్యం అతన్ని ఇంటర్నేషనల్ కమిటీ ఆఫ్ రెడ్ క్రాస్ సొసైటీకి అప్పగించి ఆపై వాఘా సరిహద్దు ద్వారా భారతదేశానికి పంపింది. నచికేత్ ధైర్య సాహసాలకు గాను 2000లో ఆయనకు వాయుసేన పథకం లభించింది. ప్రపంచ సైకిల్ దినోత్సవాన్ని జూన్ 3న ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారు. సైకిల్ తొక్కడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి ప్రజల్లో అవగాహన కల్పించడం ఈ దినోత్సవం జరుపుకోవడంలో ప్రధాన లక్ష్యం.
రోజు సైకిల్ తొక్కడం వల్ల శరీరం ఫిట్గా ఆరోగ్యంగా ఉంటుందని, అనేక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుందని చాలామంది వైద్యులు నమ్ముతారు. ప్రపంచ సైకిల్ దినోత్సవాన్ని 2018 జూన్ 3న న్యూయార్క్లో ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ అధికారికంగా ప్రారంభించింది. ఈ కార్యక్రమానికి ఐరాస అధికారులు, క్రీడాకారులతో పాటు పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు. ఈ సందర్భంగా సైకిల్ తొక్కడం ప్రాముఖ్యతను, దానివల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలను కూడా వివరించారు. అనంతరం ప్రపంచవ్యాప్తంగా ఈ దినోత్సవాన్ని జరుపుకోవడం ప్రారంభించారు.